ఆర్మూర్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాల తీరుపై పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. క్షత్రియ పాఠశాల ఎదుట చేపట్టిన ఈ నిరసనలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ పాల్గొని మాట్లాడారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాములు నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్షత్రియ పాఠశాలలో యథేచ్ఛగా విద్యా పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇదే అంశమై గతంలోనే వారం రోజుల కిందట క్షత్రియ పాఠశాలలో విద్యా పేరుతో వ్యాపారం చేస్తూ పాఠ్య పుస్తకాలను వస్తువులను అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి విద్యా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి విద్యాశాఖ అధికారి విద్యా సంఘాలు ఈ రోజు క్షత్రియ పాఠశాలలో విద్యాన్ని వ్యాపారం చేస్తూ ఇదే పాఠశాలలో బుక్కులు కొనాలా, యూనిఫామ్ కొనాలా, మేము చెప్పినటువంటి రేట్ ని మీరు ఖచ్చితంగా కొనాలనేటువంటి హుకుం జారీ చేస్తున్నటువంటి ఒక వైనం ఈడ క్షత్రియ స్కూల్లో కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకున్నారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఇంత జరుగుతున్నా వ్యాపారం చేస్తున్నా మీరు ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడానికి కారణం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. యజమానులకి ఏమైనా అమ్ముడు పోయారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ విరుద్ధంగా ఈ రోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఈ రోజు చిన్న పిల్లలకు, ప్రైమరీ పిల్లలకు ఐఐటి ఫౌండేషన్ అంటే తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఐఐటి ఫౌండేషన్ అని, జేఈ అని, నీట్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థుల పైన రుద్దుతున్నారంటే మరి దీని అంత విచక్షణకి ఇంకేం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మూత సెట్టు కొనాలంటే కనీసం వేలాది రూపాయలు అవుతుంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో క్షత్రియ పాఠశాల ఉంటే ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము పీడీఎస్యూ విద్యాసంఘం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్షరాలతోటి లక్షల వ్యాపారం చేస్తూ ఉంటే మరి విద్యాశాఖ చూసి చూడదట్టు ఎందుకు ఊరుకుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ రేపు బయటకు తెలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులు తెలిసినప్పటికీ పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసి ఖచ్చితంగా మేము పై అధికారులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఈఓ గారి పైన